హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి యందు సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఈ ప్రేమ కలిగిన వారిగా మనముంటే అసలు గొడవలు ఉంటాయంటారా? భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయంటారా? కుటుంబంలో తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సమస్యలు ఉంటాయంటారా? అసలు కోర్టులు, పోలీస్ స్టేషన్లు అవసరమంటారా? ప్రేమ అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే నీ భారాన్ని నేను భరించడం ప్రేమ, నీ అవమానాన్ని నేను భరించడం ప్రేమ, నేను చెయ్యని దాన్ని మరొకరు చేసింది నేను భరిస్తే అది ప్రేమ. యేసుక్రీస్తు చేసింది అదే. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన ఈ లోకములోనికి పంపించాడు. ఆకాశంలో కూర్చొని నేను ప్రేమిస్తున్నా అంటే ఏం ప్రయోజనం? ఆ ప్రేమను వెల్లడి చేశాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన యోహాను 3:16, మొదటి యోహాను పత్రిక 3:16 మీరు చదివితే దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ మనకు అర్థమవుతుంది. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన మన నిమిత్తమై ప్రాణము పెట్టెను గనుక దీనిని బట్టి ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనుచున్నాము. ఈరోజు లోకంలో లేనిది, చల్లారిపోతున్నది దేవుని ప్రేమ. యేసుక్రీస్తు రాకడ సమయాల్లో అనేక గుర్తులు చెప్పాడు ఆయన. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, మోసగిస్తాడు, జాగ్రత్త. యుద్ధాల గురించిన సమాచారం వింటారు, కరువులు కలుగుతాయి, భూకంపాలు కలుగుతాయి, అక్రమం విస్తరించిపోతుంది, ప్రేమ చల్లారుతుంది, ఏర్పరచబడిన వారిని కూడా మోసగిస్తాడు. ప్రేమ చల్లారిపోతుంది. పాపం ఉన్న చోట ప్రేమకు చోటు లేదండి. పాపం వచ్చిన చోట పాపం యొక్క నిర్వచనం ఏంటంటే స్వార్థం. పాపం అంటే ఏంటండి? నేను సంతోషపడాలి, నేను ఎక్కడ పుట్టింది ఇది తెలుసా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, దూతలన్నీ వర్షిప్ చేస్తుంటే, దూతలని నమస్కారం చేస్తుంటే లూసిఫర్కి అనిపించిందంట నాకే దండం పెడుతున్నారు అని. ఎవరు పెడుతున్నారు? నాకే దండం పెడుతున్నారు అని. ఏంటంటే మాలాంటి పాస్టర్లకు దండం పెడుతున్నప్పుడు, మీరు నమస్కారం చేస్తున్నప్పుడు మాకే అనుకున్నామా? అయిపోయింది మా పని. యేసుప్రభువుని మోసిన గాడిద యెరూషలేములోకి వెళ్తున్నప్పుడు కింద నడవడం లేదంటే గాడిదని కింద శాలువాలు కప్పుతున్నారు, పైన జేజేలు కొడుతున్నారు. ఏంటి ఆర్భాటం? చీగాడిద అనేవాళ్ళు. ఏంట్రా బాబు నా చుట్టూ ఇలా ఊరేగుతున్నారని గాడిదకి కొంచెంసేపు అనుమానం వచ్చిందంట. ఏమైంది? అందరూ నన్ను ఆర్భాటం చేస్తున్నారు అని అనుకుందంట. ఓహో, నేను యేసు ప్రభువును మోస్తున్న వలన ఆయన్ని ఘనపరుస్తున్నారు. ఆ ఘనతలో భాగం నాకు కూడా వచ్చింది. లూసిఫర్ అలా అనుకోలేదు, నేను కూడా దేవునితో సమానంగా కూర్చుంటాను అని అహంకారానికి చోటిచ్చింది. నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అని పాతాళంలో ఒక మూలకు తోసివేయబడింది. దేవుడు మానవుడికి అధికారం ఇచ్చాడు. సృష్టి అంతా చేసి ఆదాముకు అధికారం ఇచ్చాడు. సృష్టిని ఏలండి, ఫలించండి, విస్తరించండి, స్వాధీనపరుచుకోండి అని చెబితే ఈ ఆదాము హవ్వలు ఆ యొక్క దేవుడిచ్చిన అధికారాన్ని ఎవరికి అమ్మేశారు? సాతానికి అమ్మేశారు. సాతాను మాటకు లోబడిపోయారు. ఇప్పుడు దేవుడు సాతాన్ని కొట్టి ఆ కీ తీసేసుకోవచ్చు కదా, మానవుడికి ఇచ్చేయచ్చు కదా అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే మన దేవుడు నీతిపరుడు, న్యాయం కలిగిన వాడు.
దేవునికి మానవుడు సాలం ఇచ్చాడు కాబట్టి మానవుడే తీసుకోవాలి అధికారాన్ని. మానవుడు తీసుకుంటాడేమో అంటే మీదకెళ్ళినప్పుడల్లా తన్నులు తినొస్తున్నాడు మానవుడు. ఏ మానవుడు కూడా సాతాన్ని జయించగలిగిన శక్తి లేదు. మానవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని సాతానుని మరణము ద్వారా జయించి పాతాళపు తాళపు చెవులు తన కైవశము చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు నామములో మనకు విడుదల ఉంది. యేసుక్రీస్తు కృప ద్వారా మనం సాతాను జయించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రేమతో జయించాడు. యేసుక్రీస్తు తన ప్రేమను వెల్లడి చేయటం ద్వారా మన మానవ జాతిని ఆయన జయించాడు. మనల్ని కొట్టి తిట్టి భయపెట్టి కాదు, తన ప్రేమను చూపించి సిలువలో ప్రాణమిచ్చాడు. ప్రార్థన. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇప్పటికే లోక ప్రేమలకు చోటిచ్చి జీవితాన్ని గలిబిలి చేసుకున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. దేవుడిని ప్రేమించడానికి బదులు సారాయిని ప్రేమించి, దేవుని ప్రేమించడానికి బదులు కామ ఈశ్వరుని ప్రేమించి, దేవుని ప్రేమించడానికి బదులు లోక సంపదలను ప్రేమించి నష్టపోతున్న వారిని ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఈ రోజు నుండి నీ సమాధానం మా హృదయాలను ఏలునట్లుగా, నీ ప్రేమ మా పెదవుల మీద ఉండనట్లుగా, నీ ప్రేమ మా హృదయములలో నిలిచి ఉండనట్లుగా, మా మాటలలో మా క్రియలలో మేము క్రీస్తు ప్రేమను చూపించి ఈ లోకానికి క్రీస్తు అంటే ఎవరని తెలియజేయనట్లుగా సహాయము చేయి నాయన. మా హృదయాలలో ఉన్న కోపాలు, ద్వేషాలు, అసూయలు, పగలు, కక్షలు మమ్మల్ని నాశనం చేస్తున్నామని తెలుసుకొని ఇప్పుడే నీ శిలువ యొద్ద వాటిని విడిచిపెట్టడానికి సహాయం చేయి నాయన. క్షమాబుద్ధిని కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయాన్ని కలిగి నిన్ను నమ్ముకున్న బిడ్డలుగా, నీ సాక్షులుగా సమాధాన సంతోషాలతో వర్ధిల్లుటకు ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగ్లు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తముతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలు అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.
కలువరి ప్రేమే మధురం కలువరి ప్రేమే మధురం హల్లెలూయా 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 సిలువపైన విలువ త్యాగం చేసినావుగా పాపినైనా నా కొరకు చిందించినావుగా రుధిరం చిందించినావుగా కలువరి ప్రేమే మధురం కలువరి ప్రేమే మధురం కలువరి ప్రేమే మధురం కలువరి ప్రేమే మధురం హల్లెలూయా 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 హల్లెలూయా